అమ్మ నేను రావణి గురించి విన్న ఒక కొత్త విషయం నాకు తెలియదు. మేబీ అందరికి తెలిసుంటుంది. అంటే ఎప్పుడైనా సరే నేను రాముడిని మనం దేవునిలాగా భావిస్తాం కాబట్టి, ఆరాధిస్తాం, పూజిస్తాం కాబట్టి, హ్మ్. రాముడే గొప్ప, రావణాసురుడు చిన్నోడు కాబట్టే యుద్ధంలో ఓడిపోయాడు అని ఆ! అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది రాముని కంటే 100 రెట్లు ప్రతి విషయంలోనూ గొప్ప అని. ఆ! అసలు అది ఏం గొప్ప? అంత గొప్పయిన తర్వాత కూడా రాముని దగ్గర ఎందుకు ఓడిపోవాల్సొచ్చింది? ఆదికవి వాల్మీకి. హ్మ్. తన నవలలో అంటే తన కథలో ఇతిహాసాలు కదా ఇవన్నీ. హ్మ్. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం. హ్మ్. అంతేగాని మిస్టరీను, మిథ్ అని కాదు హ్మ్. అర్థం. ఇలా జరిగింది అని చెప్పటం. హ్మ్. దాంట్లో తన కథలో హీరో ఎప్పుడు ఉన్నతుడుగా ఉండాలిగా. హ్మ్. అంత ఉన్నతుడైన హీరోని మనం ఎంత ఉన్నతుడో చెప్పాలంటే అంతకంటే గొప్ప విలన్ని చూపించాలి. హ్మ్. మన 'బాహుబలి' సినిమాలో చూపిస్తారు చూడు. హ్మ్. హీరో కంటే విలన్ ఇంకా చాలా పవర్‌ఫుల్ అన్నట్టుగా అవును. అవును. చూపించాక అలాంటి పవర్‌ఫుల్ వాడిని ఈ హీరో కొట్టాడు గనుక హీరో బలవంతుడు. ఆ! ఆ విధంగా అన్నమాట ఇదంతా. అన్నీ హ్మ్. ఇలా ప్రతి అక్కడి నుంచి తీసుకున్నవే ఇవన్నీ. హ్మ్. రామాయణం ఇలాంటి వాటిల నుంచే. హ్మ్. ఇంత గొప్ప బలవంతుడైన రావణాసురుడిని, ఎవ్వరు కూడా ముట్టుకోలేని రావణాసురుడిని, ఎలాంటి మొత్తం బ దిక్పాలకులు అందరూ ఆ దేవతలు ఆయనకి వశమైపోయినటువంటి హ్మ్. రావణాసురుడిని హ్మ్. రాముడు కొట్టగలిగాడు. హ్మ్. రాముడు కొట్టగలిగాడంటే రాముడి వైపు ధర్మం ఉంది. ఆయన వైపు అధర్మం ఉంది. చెప్పాం హ్మ్. కదా! కర్మ చేశాక హ్మ్. తప్పనిసరిగా అనుభవించాల్సిందే అవును. అని. ఆ కర్మ ఏమిటి? పరభార్యాపహరణం. హ్మ్. ఇతర భార్యల్ని ఎత్తుకురావటం. హ్మ్. ఎత్తుకొచ్చాడంటే మరి వేరే చాలా మందిని ఎత్తుకొచ్చాడు. ఇన్నాళ్ళు ఆ భార్యలందరూ ఇతనితో కలిసిపోయి ఉన్నారు. హ్మ్. వాళ్ళ భర్తలెవరు నా భార్యను ఎందుకు తీసుకెళ్ళావని వచ్చి అడగలేదు. హ్మ్. ప్రేమకి అసలైన గుర్తు ఏమన్నా చెప్పాలంటే మన భారతదేశంలో వచ్చే వాళ్ళందరిని తీసుకుపోయి తాజ్‌మహల్ చూపిస్తున్నారు. అది కాదు రామసేతు. హ్మ్. తన భార్య మీద ప్రేమ కొద్దీ రామసేతువు కట్టి ఎవ్వరూ కట్టలేనటువంటి సముద్రం మీద వంతెన హ్మ్. కట్టి అది హ్మ్. కోతులతో. హ్మ్. కోతులతో, మనుషులతో. మనుషులు కూడా ఎవరు లేరు వీళ్ళిద్దరే రాముడు, లక్ష్మణుడే. హ్మ్. అవునా? కట్టి అవతలకి తీసుకెళ్ళి అక్కడ రావణాసురుడంతటి గొప్పవాడిని చంపి స్వర్ణమయమైనటువంటి లంకని నాశనం చేసి సీతని తెచ్చుకోగలిగాడు. హ్మ్. అలాగే సినిమాలలో చూపించినట్టు ఆ! రావణ లంక అనగానే డార్క్‌గా అలా కాకుండా స్వర్ణమయం అని మీరే అన్నారు గదా! నిజంగా ఉంటుందా హ! అలా? రామాయణంలోనే ఉంది. అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే హ్మ్. అని జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. హ్మ్. విభీషణుడొచ్చి ఎవరైనా ఒక యుద్ధంలో ఒకళ్ళు గెలిస్తే రాజ్యం వీళ్ళకి వశమైపోయినట్టే కదా! హ్మ్. కనుక రామ వచ్చి నువ్వు పట్టాభిషేకం చేసుకో అంటాడు విభీషణుడు. హ్మ్. రాజ్యాన్ని గెలిచాడు కదా! హ్మ్. విభీషణుడు, కుంభకర్ణుడు, రావణాసురుడు ఇద్దరు ఎళ్ళిపోయారు. ఇంద్రజిత్తు ఎవరు కూడా లేకుండా అందరూ చనిపోయారు. హ్మ్. కనుక ఇక అక్కడ మిగిలింది ఆ వంశంలో మిగిలింది విభీషణుడు. హ్మ్. విభీషణుడు రాముడిని పిలిచి "నువ్వు రాజ్యం గెలిచావు కదా! హ్మ్. నువ్వు ఏలుకో పట్టాభిషేకం చేసుకో" అంటాడు. హ్మ్. అంటే అప్పుడు విభీషణుడికి చెప్తున్నట్టుగా లక్ష్మణుడితో చెప్తాడు. హ్మ్. "ఇంత గొప్ప స్వర్ణమయమైన లంక కూడా నాకేమీ శోభస్కరంగా, గొప్పగా నన్ను ఆకర్షించట్లేదు. హ్మ్. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి." ఆ హ్మ్. జననీ జన్మభూమి ఉన్నాయే హ్మ్. అవి స్వర్గం కంటే గొప్పవి. హ్మ్. నా జనని, నా జన్మభూమి. హ్మ్. అంటే కౌసల్య, అయోధ్య హ్మ్. నాకన్నిటికంటే ముఖ్యమయ్యా. అవును. అవున్న హ్మ్. చోటికి నేను వెళ్తా గానీ ఎంత బంగారం పోసినా ఇక్కడికి రానన్నాడు. హ్మ్. లోపలికి కూడా వెళ్ళలేదు. హ్మ్. నగరం లోపలికి కూడా వెళ్ళలేదు. లక్ష్మణుడిని పంపించి పట్టాభిషేకం చేస్తాడు గానీ తను వెళ్ళడు. హ్మ్. అర్థమైందా? హ్మ్. అంటే ఎలా ఎంత స్వర్ణమయమైనా కూడా నేను వెళ్ళనన్నాడు. అంటే హ్మ్. రాముడికి ఉండే ప్రిన్సిపల్స్. హ్మ్. రామో విగ్రహవాన్ ధర్మః. ఈ ధర్మమే కదా రావణాసురుడిని కొట్టింది. హ్మ్. ఒక ధర్మానికి ఒక రూపుదాలిస్తే అది రాముట్ట. హ్మ్. ధర్మం అంతా ఒక చోట పేర్చి ఏర్చి కూర్చితే అది రాముడిలా అనిపిస్తుంది. హ్మ్. అట్లాంటి రాముడు అదే విభీషణుడు ఇవతలకొచ్చి సముద్రం దాటి వచ్చినప్పుడు విభీషణుడికి తల మీద కిరీటం తనే పెట్టాడు. హ్మ్. అంగదుడు తెచ్చిన కిరీటాన్ని. అంటే తనే పెట్టి హ్మ్. పట్టాభిషేకం చేస్తాడు. రామేశ్వరంలో మీకు ఆ హ్మ్. ఆలయం కనిపిస్తుంది. విభీషణ పట్టాభిషేక ఆలయం కనిపిస్తుంది. హ్మ్. అదే లంక దాటాక తను జయించినదైనా సరే నేను ఊళ్ళలోకి రానన్నాడుగా. హ్మ్. అరణ్యవాసానికి కదా వచ్చాడు. హ్మ్. కనుక నేను రాను. లక్ష్మణ నువ్వెళ్ళి విభీషణుడికి పట్టాభిషేకం చెయ్యి అంటాడు. లోపలికి కూడా అడుగు పెట్టల. హ్మ్. ఎంత బంగారం పోయి నా జనని నా జన్మభూమి నాకు గొప్ప అన్నాడు. హ్మ్. అంత గొప్ప ధర్మం కలవాడు కనుకనే రావణాసురుడిని పడేయగలిగాడు. హ్మ్. అసలు వాల్మీకి చెప్పిన ప్రకారం ఆ ఆకాశాన్ని ఆకాశంతోనూ, సముద్రాన్ని సముద్రంతోనే పోల్చగలం. ఇంకో దాంతో పోల్చలేం. అలాగే హ్మ్. రామరావణుల యుద్ధం ఉందే, అసలు జగత్తులో ఇలాంటి యుద్ధం ఇంకోటి లేదు. దీనితోనే పోల్చగలం అంటాడు. హ్మ్. గగనం గగనాకారం సాగరం సాగరోపమ రామరావణయో యుద్ధం రామరావణయో ఇరువహ. దీంతో మాత్రమే నేను పోల్చగలను. ఇంకో పోలిక లేదు దీనికన్నాడు. హ్మ్. అంత గొప్ప యుద్ధం వాళ్ళిద్దరిది. హ్మ్. ఇద్దరు మహాబలవంతులు, ఇద్దరికీ అన్నీ వచ్చు. హ్మ్. అసలు ఆ రోజుల్లో బాణం వేసి దూరంగా ఉన్న శత్రువుని కొట్టగలగటం అనేది ఒక గొప్ప విద్య. హ్మ్. అప్పటిదాకా కత్తులు, డాళ్ళు, గదలు, రాళ్ళు, చెట్లు పట్టుకుని కొట్టుకోవటాలే ఉన్నాయి అప్పుడు. హ్మ్. అలాంటప్పుడు ఆ విద్యను నేర్చుకున్నటువంటి ప్రత్యేకతలు గలవాళ్ళు వీళ్ళు. హ్మ్.
రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు ఆ రకమైన ప్రత్యేకమైన విద్య వీళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ గురువుల నుంచి వాళ్ళు నేర్చుకున్నారు అది. అంతేకాదు అక్కడ రావణాసురుడికి కూడా ఉంది. వీళ్ళు బాణం వేస్తే ఆయన బాణం వేయగలిగాడు. కాదమ్మా, ఇప్పుడు రాముని కంటే రావణాసురుడు ప్రతి విద్యలో గొప్ప అని అంటారు కదా. క్షుద్ర పూజలు కావచ్చు, లేకపోతే ప్రతి విద్యలో గొప్ప కాదు, మొండితనం, పట్టుదల. రాజు కంటే మొండి బలవంతుడు అంటారు చూడండి. అలాగే వాడు బలవంతుడు ఎందుకు అవుతున్నాడు? ఏది చేసినా సరే, తపస్సు చేసినా, విద్య సాధించినా, పరస్త్రీలను ఎత్తుకొచ్చినా మొండిగా చేశాడు. మొండిగా చేశాడు కనుక మొండి రాజు కంటే ఎక్కువ బలంగా కనిపిస్తోంది. కానీ అసలైన రాజే చివరికి బలవంతుడు అని తెలిపోయిందిగా. అవును, తెలిపోయింది. చివరికి తెలిపోయింది ఏంటి? నువ్వు ఎన్ని ప్రత్యేకతలు, ఎంత విశ్లేషణలు ఆపాదించినా రావణాసురుడికి చివరికి గెలిచింది ఎవరు? రాముడే. ఇప్పుడు శ్రీలంకలో రావణాసురుడిని పూజిస్తారంట. శ్రీలంకలో రావణాసురుడిని పూజించారు. మేము శ్రీలంక వెళ్ళాం, అవంతా చూసాం మేము అక్కడ. శ్రీలంకలో రావణాసురుడిని పూజించారు. ఇలాంటి పనులు చేయటం వల్ల కదా మన దేశం అంతా పాడైపోయిందని భావిస్తారు. అక్కడ వాళ్ళు విభీషణుడిని పూజిస్తారు. ఓకే ఓకే. వాళ్ళ రాజు కదా, ఆయన్ని షణ్ణో అంటారు అక్కడ. విభీషణుడిని పూజిస్తారు. విభీషణుడు కూడా రాముడు అంటే ఇష్టం, విష్ణువు అంటే ఇష్టం. ఈయనే విష్ణువు, ఈయనే రాముడు అని తెలుసుకున్నాడు. శ్రీరంగం ఆయన వచ్చి వెళ్తాడనేటటువంటి పేరు కూడా ఉన్నది. అంటే శ్రీరంగం ఆలయం లంకకి ఎదురుకుండా ఉంటుంది. ఓకే. మధ్యలో సముద్రం తప్ప ఏమి ఉండదు. అక్కడి నుంచి రోజు రాముడిని యుద్ధం అంతా అయిపోయాక పట్టాభిషేకం చేసుకోవడానికి అందరూ వచ్చారు కదా. అప్పుడు విభీషణుడు కూడా వచ్చాడు. వచ్చినప్పుడు అందరూ ఎవరికి ఏది కావాలంటే వాళ్ళకి ఆ వరాలు ఇస్తున్నాడు రాముడు. అప్పుడు అడిగాడు విభీషణుడు, నాకు నిన్ను పూజించుకోవాలని ఉంది అంటే అప్పుడు ఒక స్వర్ణమయమైనటువంటి విష్ణు విగ్రహం ఇస్తాడు పూజించుకోమని. ఇస్తే తన అవతారం అనమాట. ఇస్తే అది తీసుకుని వెళ్తూ ఉంటే అక్కడ శ్రీరంగం దగ్గర ఆ విగ్రహం ఆగిపోతుంది, ఇంకా కదలదు అక్కడి నుంచి. అంటే ఈయనేదో తన సంధ్యావందనాలు చేసుకోవటానికి ఆగుతాడు, ఆ విగ్రహం అక్కడి నుంచి కదలదు. అప్పుడు మొత్తుకుంటాడు మళ్ళీ విభీషణుడు. అప్పుడు చెప్తాడు, దీన్ని గోపురం మీద పెట్టిస్తాను, నువ్వు శ్రీలంక నుంచి గోపురం మీద ఆ విగ్రహాన్ని చూసుకో. ఇప్పటికీ ఇది ఉందే, శ్రీరంగం ఉంది కదా విష్ణుమూర్తి ఆలయం. శ్రీరంగంలో ఇప్పటికీ ఆ గోపురం మీద ఉన్న విష్ణుమూర్తి దర్శనం చాలా ప్రత్యేకం. అంటే అది అప్పటి ఒరిజినల్ దేనా? అప్పటి నుంచి అది అలాగే ఉంది అనేది మనకి ఇప్పటికీ నమ్మకం. ఓకే అమ్మా. ఇప్పటికీ కింద ఒక చోట ఒక ప్రాంతంలో గోపుర దర్శనం, గోపురం మీద ఉన్న విష్ణుమూర్తి రూప దర్శనం కనిపిస్తుంది మనకి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకత.